వై రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా. ఆర్టీఐ ఉంటే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టీఐ అంటే నెంబర్ 1 ట్రాన్స్పరెన్సీ. వీ హ్యావ్ ఛాన్స్ టు ఇంక్రీజ్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వ కార్యకలాపాల విషయంలో పారదర్శకత పెరుగుతుంది. వెనెవర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ increased, automatically corruption is limitized. Karna, it is not possible to eliminate the corruption totally, but it is minimized or limitized. పారదర్శకత పెరిగితే అవినీతి తగ్గుతుంది. పూర్తిగా తొలగిపోకపోవచ్చు కానీ గ్రాడ్యువల్లీ ఇది తగ్గిపోతుంది. కాబట్టి ఆర్టీఐ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆర్టీఐలో ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, దాని కాన్సిక్వెన్స్గా కరప్షన్ తగ్గిపోతుంది. అలాగే అఫీషియల్ సీక్రెట్స్ ఉండవు, అధికార రహస్యాలు తగ్గుతాయి. అంటే ఓన్లీ సావర్నిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుండా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా రివీల్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే అఫీషియల్ సీక్రెట్స్ ఉండవో ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతుంది, అఫీషియల్ సీక్రెట్స్ లేదంటే పబ్లిక్ దే అవేర్డ్ అబౌట్ ద డిఫరెంట్ లాస్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రజలు కూడా భిన్నమైన చట్టాల గురించి, ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకుంటారు. కాబట్టి అప్పుడు కూడా అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్, ప్రజలకు బాధ్యత వహించేటువంటి పాలన పెరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ పార్టిసిపేటివ్ రోల్, భాగస్వామ్య పాలన పెరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేటివ్ రోల్ పెరుగుతుంది అంటే ఏంటి? సిటిజన్ సెంటర్డ్గా వచ్చే అడ్మినిస్ట్రేషన్లో సిటిజన్ కూడా పార్టిసిపేట్ అవుతాడు. ఇది ఒక అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ అంటే ఒక రకంగా లిబర్టీ ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ఇండివిజువల్ లిబర్టీ ప్రొటెక్ట్ అవుతుంది. ప్రియాంబుల్లో ప్రవేశికలో ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛ కూడా బాగా పెరుగుతుంది. దాంతోపాటు అవేర్నెస్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. అంటే మనం అడ్వాంటేజెస్ చెప్పేప్పుడు ఇవి ఎవరైనా మీరైనా దీనికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. నేను ఓవరాల్ కాన్సెప్ట్ తీసుకోవాలి కాబట్టి మొత్తం తీసుకొని చెప్తున్నాను. అవగాహన పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఇన్ఫర్మేషను, గవర్నమెంట్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి పబ్లిక్కి గవర్నమెంట్ మీద రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది క్రమంగా. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ పాసిబిలిటీస్ ఏంటి, ఫైనల్గా ఏంటి, డెమోక్రసీ స్ట్రెంథెన్ అవుతుంది, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది, డెమోక్రసీ స్ట్రెంథెన్. సో ఇవి మనకి గుడ్ గవర్నెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తాయి. అంటే గుడ్ గవర్నెన్స్ ఎందుకు అంటే ఈ రీజన్స్ వల్ల గుడ్ గవర్నెన్స్ కావాలి.